దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నుంచి 20,000 మంది ఉన్నారు. ఈ 20,000 మందికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇలా ముసలోళ్ళు వచ్చి రోడ్ల మీద పడిగాపులు ఎవరికి అయినా చాలా మందికి బీపీలు షుగర్లతో ఇబ్బంది పడి ఇంతకుముందే ఒక అతను గోళీలో ఇంత పెద్ద కవర్ తీసుకొచ్చి చూపెట్టిండు. అంటే గోళీలు వేసుకుంటే మాత్రమే వాళ్ళ బతుకుతారు, లేకపోతే లేదు. అటువంటి గోళీలు జేబులు వేసుకొని వచ్చుకున్నాడు. అటువంటి వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళ ఆ పైసలు కూడా తినడం చాలా పాపమైనటువంటి విషయం. ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇస్తావు కదా, ఇప్పుడు మూసి సుందరీకరణ అని చెప్పేసి 10,000 కోట్లు అంటావు, మెట్రో తీసుకొద్దామని చెప్పేసి 2,000 కోట్లు అని చెప్పేసి అంటావు. సో వాటికి వచ్చినప్పుడు మరి వీటికి రావాలి కదా, వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు బాకీ ఉండవు కదా. వీళ్ళ పట్ల ఎందుకు ఆలోచించలేవు? వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా తెలంగాణ పౌరులే, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వాళ్ళు. వీళ్ళ పట్ల నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ఇది తగదు. దయచేసి వీళ్ళు ఇప్పటికే 4-5 సార్లు వచ్చినట్టు ఇక్కడికే, నేను రావడం 3వ సారి. 4-5 సార్లు వచ్చి ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ని పెట్టడం జరిగింది. కానీ ఈ డిమాండ్స్ మాత్రం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనబడట్లేదు. ఏమన్నా అంటే ఆర్టీసీ అంతా కూడా లాభాలు నడుస్తూ ఉన్నది. మహాలక్ష్మి పెట్టినాం, 10,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. మరి లాభాలు వచ్చినప్పుడు వీళ్ళకి పంచవచ్చు కదా. వీళ్ళు దాచుకున్నటువంటి పైసలు నీ ఇంటకెళ్ళి సొమ్ము లేకపోతే మీ తాతల సొమ్ము అడగట్లేదు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఏమని చెప్పేసి అంటున్నారు. అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నం ఈ రోజు ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు మేము ఇక్కడికి రావడానికి కారణము మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మా యొక్క పిఆర్సి 2017, 2021 పిఆర్సి ఏరియర్స్ ఇవ్వాలని మేము ఇక్కడికి, ఇది 5వసారి మేము ఇక్కడికి బస్ భవన్కు రావడము. ఆ ఎండి గారికి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాము. మా బాధ ఆయన ఏమి వినిపించుకోవడం లేదు. మేము తార్నాక హాస్పిటల్లో కూడా మాకు నెలకు ఒకసారి మందులు ఇస్తున్నారు. ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి మందులు ఇచ్చేది, ఆ మందులు కూడా ఇప్పుడు నెలకు ఒకసారి ఇస్తున్నారు. మాకు ఇప్పుడు ఆ రిటైర్మెంట్ అయిన పైసలు మాకు ఇవ్వాలంటే ఆయనకు చాలా బాధగా ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించుకోవడము, రవాణా మంత్రి గారికి విన్నవించుకున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. మా బాధ ఆయన ఏం పట్టించుకోవడం లేదు. నేను రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మాకు మా యొక్క వచ్చే డబ్బులు మాకు ఇవ్వాల్సిందని మేము చాలా కోరుకుంటున్నాము. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతోమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని, ఆ డబ్బులతోని పెళ్ళిళ్ళు చేయాలని వాళ్ళు ఎదురు చూసడం జరుగుతున్నది. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, పెళ్ళిళ్ళు చేయడం లేదు. 40% దాకా ఇప్పుడు రెంటుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు చాలా జీతాలతోటి ఒక్కొక్కరు 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు సంస్థలో పనిచేసి మా డబ్బులు మాకు ఇవ్వమనడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. వాళ్ళ పైసలు మాకు అవసరం లేదు, మేము కష్టపడ్డ పైసలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము నాకు రావాలి, నాకు 14 లక్షల చిల్లర రావాలి. నేను 40 సంవత్సరాలు సంస్థలో పనిచేసిన, నా పేరు కృష్ణ. నేను అప్పులు కట్టుకుంటాను. నేను ఇప్పుడు హయ్యర్ పెన్షన్ అని ఒకటి అది పెట్టారు. నేను దాదాపుగా 7 లక్షలు అప్పు తెచ్చి నేను అది కట్టిన. నాకు ఇచ్చింది 3 లక్షలు, ఇంకా 4 లక్షలు వాళ్ళకు ఇవ్వాలి. నేను అప్పు తెచ్చిన నేను రెంట్ కట్టుకోవాలి కదా, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి కదా. మా పైసలు మాకు ఇస్తే మేము అందరికీ ఇచ్చి మేము హాయిగా ఉంటాం కదా. రిటైర్డ్ అయిన కొత్తగా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి చక్కదనం కూడా ఏం బాగలేదు. కానీ అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 2017 అంటే కేసీఆర్ ఉన్నప్పుడే, అప్పటి నుంచే కేసీఆర్ గారు కూడా ఉద్యమంలో ఆయన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మాది కూడా ఆర్టీసీ వాళ్ళది చాలా పాత్ర ఉన్నది. మా వల్లనే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేసిండు. ఆయన ఏమన్నాడు, ఆర్టీసీ వాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు వీకుతా అన్నాడు. ఆయన్నే గవర్నమెంట్లో కలుపుతున్నాడు. ఆయన కలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధ ఏమి పట్టించుకోవడం లేదు. ఈ ఎండి గారి దగ్గరికి వస్తే మొన్న పోయిన లాస్ట్ ఇయర్ 3 months కింద ఎండి గారు ఎంట్రన్సే చేయలేదు. ఆయన ఎండి గారు హాళ్ళకే రానియలేదు మమ్మల్ని. ఇక్కడి నుంచి ఇట్నే బయటకు వెళ్ళిపోయినాం మేము. మా పెన్షన్ చివరికి యాజమాన్యానికి మా పైసలు మాకు ఇవ్వాలి. తక్షణమే మా డబ్బులు మాకు ఇవ్వాలి. నెలల తరబడి కాదు, మాకు రోజులలోనే మా డబ్బులు మాకు ఇవ్వాలి. మేము తెచ్చుకున్న అప్పులు మేము అన్ని ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. 3% 2% తెచ్చుకున్నాం మేము. వాళ్ళు డబ్బులు రూపాయికి 2 రూపాయలు అయిపోతున్నాయి. మాకొచ్చే మా ఆర్టీసీ రిటైర్మెంట్ అయిన వాళ్ళ అందరి డబ్బులు తక్షణమే దాదాపుగా 15,000 నుంచి 17,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. దాంట్లో 400 మంది చనిపోయి ఉన్నారు ఇప్పటికీ.
ఇప్పటికీ మీరు బాబాయ్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నా పేరు అనంతరెడ్డి, నేను పరుగునార్ డిపో గజవాల్ డివిజన్. అయితే మాకు మాకు ఆర్టీసీ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అయితే ఏంటంటే ఇప్పుడు మా ఆర్టీసీ కార్మికులను అందరిని ఉపయోగించుకొని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఉపయోగించుకొని తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆయన సీఎం అయిండు. తర్వాత ఆయన ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తున్నాడు, ఏం చేయలేదు. మాకు ఇచ్చేవలసింది చెల్లించకుండా ఏం చేసిండు, మరి ఆయన కాలం గడిపేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఈయన మమ్మలను తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అయ్యా ఆర్టీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది, నేను ఏ విధంగా అయినా సరే మా దాంట్లో ఆర్టీసీ దాంట్లో పెట్టేసి 4,600 కోట్లు పెట్టింది, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినవి అన్నీ ఇస్తాను. మేము అదంతా నమ్మి మన రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఇంతవరకు మాకు 2017, 2021కి రావాల్సినటువంటి పే స్కేల్ ఇవ్వడం లేదు. మరి ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. మాకు రావాల్సిన ఇప్పుడు మేము కూలీలము, మేము 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇంటికి పంపిస్తే మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? మా ఇప్పుడు 400 మంది 350 నుంచి 400 మంది అనారోగ్యంతో మంచాన వాడి చచ్చిపోయారు. మీరు చచ్చిపోయిన తర్వాత ఇంకా బొందరికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ మీ గవర్నమెంట్ కానీ మీకు రిటైర్డ్ అయిన తర్వాత మీకు పెన్షన్ రాకపోతే, మీరు పైసలు లేకపోతే, ఈ నెల జీతం రాకపోతే మీకు తెలుస్తుంది. ఎండి గారు ఉన్నారు, ఎండి గారు కూడా పట్టించుకోరు. మరి ఎండి ఎందుకున్నట్టు? ఎండి గారికి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఈ మనను ఆర్టీసీ కార్మికులు అంతా ఇవాళ 60 సంవత్సరాలు పై దాటిన వాళ్ళే, మీకన్నా పెద్దోళ్ళే. నీకన్నా పెద్దోళ్ళు మా ఆశీర్వాదం ఉండాలి. మా ఆశీర్వాదం లేకుండా ఆర్టీసీ కార్మికులను అన్యాయం చేసినోడు ఎవరూ బాగుపడలేదు. హిస్టరీలో 4 గవర్నమెంట్లు పడిపోయినాయి, కానీ ఎవరు కూడా బాగుపడలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మహాలక్ష్మి పథకం పెట్టి 4,600 కోట్లు పెట్టిరు, మాకు 350 కోట్లు నెలకు కేటాయించాలి. ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ పేపర్లలో 1000 కోట్లు వచ్చింది, 1050 కోట్లు వచ్చింది అంటారు. 1050 కోట్లు వస్తే మాకు ఎందుకు ఇస్తలేరు పైసలు? మా కూలి డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? మా పైసలు మాకు ఇవ్వాలన్నా వద్దా? ఈ అంతా 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి మేమంతా ఈ ఆస్తిని నిలబెట్టినాం. ఈ ఆస్తిని నిలబెట్టినప్పుడు మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీది కాదా? ఒక ప్రభుత్వం మా ఆస్తి అమ్మి ఏమి లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? మా ఈ రిటైర్డ్ ఇవాళ మా కడుపుల మంటతోటి మేము తెలంగాణ 4 మూలాల నుంచి ఇక్కడికి వచ్చినాము. తెలంగాణ 4 మూలాల నుంచి చేతగాని పరిస్థితిలో ఉన్నా మేము వచ్చినప్పుడు ఇది 4వసారి 5వసారి. మేము ఇటువంటి ధర్నాలు చేయకుండా, మీరు ఎంబడే కాలయాపన చేయకుండా మా పైసలు మాకు ఇస్తే మా ఆశీర్వాదం మీకుంటుంది. లేకపోతే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారో మీరు అంత కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు వార్నింగ్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి రేవంత్ రెడ్డి గారికి, ఎండి గారికి. గవర్నమెంట్ కాబట్టి ఏమైనా దిగొచ్చి మాకు ఇవ్వాలని మేము మా డిమాండ్. ముందుగా తొలి వెలుగు ఛానల్కు నా నమస్కారం. నేను 2023లో నేను రిటైర్ అయినాను సార్. నా పేరు రామచంద్రయ్య, సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినాను. దాదాపు 38 సంవత్సరాలు నేను ఆర్టీసీలో చెమటోర్చి పనిచేసిన, రకరకాల పోస్టుల్లో నేను ఉద్యోగం చేసి లాస్ట్కు సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయినాను సార్. మరి నేను 38 సంవత్సరాలు దాదాపుగా నేను ఏ రిమార్కు లేకుండా చేసిన సార్. మరి ఆర్టీసీ నా సొంతం అనుకొని మరి కార్మికుల పక్షాన కాకుండా డిపార్ట్మెంట్ పక్షాన అందరి తరపున నేను న్యాయంగా పనిచేసి రిటైర్మెంట్ అయినాను సార్. మాకు 2017 మరి పే స్కేల్వి రావాలి, 2021 పే స్కేల్వి రావాలి, డిఏలు రావాలి. మరి కార్మికులు ఏమి అన్యాయం చేసిరు సార్? ఆర్టీసీలో పనిచేసినందుకు అన్యాయమా, లేకపోతే మేము పోస్టుకు న్యాయంగా పనిచేయడము మరి అన్యాయం అయ్యేది? కండక్టర్ నుంచి సూపరింటెండెంట్ దాకా నేను పనిచేసి అన్ని పోస్టుల్లో నేను న్యాయంగా మేము మా వృత్తిని నిర్వర్తించినాం సార్. మరి రకరకాల రాజకీయ నాయకులు వచ్చి మా దగ్గర ఓట్లు దండుకున్నారు. మా ఓట్లేమో వాళ్ళకి పనిస్తాయి, కానీ మాకు ఇచ్చేటటువంటి కూలీ డబ్బులు మా శ్రమ దోపిడీ చేసుకుంటా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్? మేము రకరకాలుగా ఆలోచించుకుంటా మానసిక వేదనకు గురి అవుతున్నాం సార్. మాకు రావాల్సినటువంటి బకాయిలు, మరి డిఎస్ డబ్బులు తదితర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆర్టీసీకి.